కాకు అనే కాకికి గర్వభంగము. సముద్ర తీరంలోని ఒక చెట్టుపై గర్వంతో విర్రవీగే కాకు అనే కాకి నివసించి ఒకరోజు ఆ ప్రదేశానికి దూర ప్రదేశాల నుండి కొన్ని పక్షులు వచ్చి చేరాయి. వాటిని చూసి ఈ ప్రదేశంలోని పక్షులు వాటి శక్తి సామర్థ్యాలను ప్రశంసించసాగాయి. అరే బై కాకు, ఈ విదేశీ పక్షులు ఎగరగలిగే శక్తిని ఎంత పొగిడినా తక్కువే. అవునా? ఇవి ఆకాశంలో ఎంత దూరం ప్రయాణం చేస్తాయంటే భూమి ఒక ధ్రువం నుండి ఆవల ధ్రువంకి ఇట్టే ఎగిరి వస్తాయి. అరే, అందులో గొప్పతనం ఏముంది? ఆ మాత్రం ఎగరడం నాకు కూడా వస్తుందిలే. కాకి ఎగురుతూ వెళ్ళి విదేశీ పక్షుల గుంపు వద్దకు చేరుకుంది. అందులోని ముసలి పక్షితో ఈ విధంగా చెబుతూ, చూడు, నేను నీతో పందెం కాస్తాను. నేను ప్రత్యేకమైన రీతిలో ఎగరగలను. చూడు బిడ్డ, మేము దూర దూరాలకు ఎగరగలము. మేము ఎగరడానికి శిక్షణ పొంది ఉన్నాం. నువ్వు ఈ చుట్టుపక్కలనే ఎగురుతూ ఉంటావు. అయితే నీతో మాకు ఎందుకీ వృధా పందెం? నేను ఎగరడంలో చిత్ర విచిత్ర కళలన్నీ నాకు తెలుసు. ఒక్కొక్క కళతో నేను మైళ్ళ దూరం ఎగరగలను. ఎగిరే శక్తిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒక్కసారి నాతో పోటీ పడండి. అయితే సరే, నీపై నీకంత నమ్మకం ఉంటే నేను నీతో పోటీకి సిద్ధమే. మరి పోటీని మొదలు పెడదామా? అలాగే. ముసలి విదేశీ పక్షి కాకి సముద్రంపై ఎగరసాగాయి. ఆకాశంలో కాకి ఎగురుతూ చిత్ర విచిత్రమైన తన కళలన్నింటినీ ప్రదర్శించసాగింది. కాకి తన మొత్తం శక్తిని కూడా తీసుకుని ముసలి పక్షిని దాటి వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత అది ఎగురుతూ ఎగురుతూ బాగా అలసిపోయి, నాకు విశ్రాంతి తీసుకోవాలనుంది. ఎందుకు ఎగరలేకపోతున్నాను? అరే, నేను కూర్చోడాలనుంది. విశ్రాంతి తీసుకోవాలి. ఒక చెట్టు కూడా లేదే. ఓహో, అయ్యో, దూర దూరంగా ఎటు చూసినా నీళ్ళే. అయ్యో, ఆయాసం వస్తుంది. ఎగరలేకపోతున్నాను. అంతలో ముసలి పక్షి నెమ్మదిగా ఎగురుతూ కాకిని దాటి ముందుకు వెళ్తుండగా కాకి గమనం పూర్తిగా మందగించి బలహీనురాలై అది సముద్రంలో మునిగిపోయే దుస్థితికి చేరుకుంది. నీటిలో మునిగి పైకి తేలడానికి ప్రయత్నం చేస్తోంది. అయ్యో, నేను మునిగిపోతున్నాను. ఏమైంది కాకిరాజా? నీ రెక్కల్ని శరీరాన్ని మాటి మాటికి సముద్ర స్నానం చేయిస్తున్నావేమిటి? ఇది ఎగరడంలో ఏ రకమైన కలో కాస్త చెప్పవా? ఓ పక్షిరాజా, నేను నిజంగా పెద్ద మూర్ఖుణ్ణి. అరే, నా తెలివి తక్కువతనానికి శిక్ష పడింది. నేను వృధాగా గర్వించాను, డబ్బాలకు పోయాను, వీరుల్లా పలికాను. నాపై కృప చూపు. నీకు గర్వభంగం అయింది. చేసిన తప్పు తెలిసి వచ్చింది కదూ. సరే, ఇప్పుడు నా వీపుపై జాగ్రత్తగా కూర్చో. ముసలి పక్షి కాకిని తిరిగి తీరం వద్దకు తీసుకువచ్చింది. సిగ్గుతో సగం చచ్చిన కాకిని విదేశీ పక్షులు చుట్టుముట్టాయి. ఓ కాకి రాజా, విర్రవీగి మాట్లాడావు కదా. ఈరోజు ఈ కాకి అహంకారం చూపకపోతే దీనికి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. అందరూ వినండి, ఎవ్వరినీ మనం తక్కువగా అంచనా వేయరాదు. అతి బలం ఉందని అతిగా విర్రవీగడం మంచిది కానే కాదు. పిల్లలారా, ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, మితిమీరిన గర్వం వల్ల ఎంతటి శక్తివంతులైనా ఓటమి పాలవుతారు అని.